ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్కేఎం పిలుపు మేరకు అమెరికా, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్ తదితర విదేశాలతోనే భారతదేశం ఉన్నటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి ఎస్కేఎం తలపెట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతును ఇస్తూ ఉన్నాయి. సిఐటి సంపూర్ణ మద్దతును ఇస్తూ ఇందులో భాగస్వామ్యం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదానికి అడుగులకు పడుగులొచ్చి అమెరికాకి లొంగి భారతదేశాన్ని సర్వనాశనం చేసి భారతదేశాన్ని తాకట్టు పెట్టాలనేటువంటి ధ్యేయంతో పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు అతోన్మాదుల కోసం ఈ దేశాన్ని తాకట్టు పెట్టేటువంటి చర్యలని కార్మిక సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. వ్యవసాయాన్ని దెబ్బతీయడం అంటే వాణిజ్యం మరి స్వేచ్ఛ వ్యాపారానికి అమ్మచేయడం అంటే ఇది కేవలం వ్యవసాయానికే పరిమితం కాదు. వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వ్యవసాయ కార్మికులు, వ్యవసాయానికి అనుబంధమైనటువంటి పరిశ్రమలన్నీ కూడా ఈరోజు భారతదేశంలో దివాలా తీస్తాయి. ఇవి దివాలా తీసిన తర్వాత భారతదేశంలో సంపదకి మూలకర్తలు, సృష్టికి మూలకర్తలైనటువంటి రైతుల మీద, కార్మికుల మీద, వ్యవసాయ కూలీల మీద దాడి చేస్తే వీళ్ళు చూస్తూ ఊరుకోదు. తక్షణమే ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల నుంచి భారతదేశం వైదొలగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ విధానాలన్నింటినీ కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాల మీద ఇప్పటికీ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఆగస్టు 10వ తారీఖున దేశవ్యాప్తంగా మరి జైలు బరువు చేయాలని చెప్పి కార్మిక సంఘాలు నిర్ణయం చేశాయి. ఈ కార్మిక సంఘాల నిర్ణయానికి ఎస్కేఎం కూడా సంపూర్ణ మద్దతును ఇవ్వాలి. మనమంతా కూడా ఉమ్మడి పోరాటం ద్వారా ఈ ఒప్పందాలని, ఈ విధానాలు తీసుకోవడానికి ఉద్యమించాలి. కాబట్టి ఆ పద్ధతులు ఉండాలి. నియంతృత్వం, దౌర్జన్యం లేకపోతే నిర్బంధం ద్వారా ఉద్యమాలు అణచివేయడం ఎవరి తరం కాదు. అందుకు నిదర్శనం ఢిల్లీలో కొనసాగుతున్నటువంటి ఆందోళనే. మా పోరాటానికి రైతు పోరాటం, రైతు ఉద్యమం ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ యువతర ఉద్యమం స్ఫూర్తితోని యుద్ధమాన్ని ముందుకు పోతామని చెప్పి హెచ్చరిక చేస్తూ అమెరికానికి భారతదేశం తాకట్టు పెట్టద్దు, భారతదేశాన్ని రక్షించుకుందాం, ప్రజల్ని కాపాడుకుందాం అనేటువంటి దాని మీద ఈ మూడు ఉత్పత్తి వర్గాలు ముందుకు సాగుతాయని చెప్పి ఈ ప్రభుత్వం తక్షణమే విధానాల నుంచి వెనుదిరగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.